ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. విశాఖపట్నం కేజీహెచ్ అభివృద్ధి పనుల్లో భాగంగా చేస్తున్న తవ్వకాలతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఓ మహిళ మృతి చెందింది. రోగుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు విద్యుత్ మరమ్మతులు చేశారు. కానీ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆమె చనిపోలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డి భారతమ్మపై చేసిన వ్యాఖ్యలపై సంస్కారహీనంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. ఆదినారాయణ రెడ్డి కుటుంబం హత్యా రాజకీయాలు చేస్తూ ఎన్నోసార్లు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహాయంతోనే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారన్నారు. భారతమ్మ కుటుంబం గురించి మరోసారి మాట్లాడితే జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో తెరిచి ఉన్న డ్రైనేజ్ కాలువలో ఓ ఆవు పడిపోయింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది డ్రైనేజ్ కాలువలో పడ్డ ఆవును ఫైర్ టెండర్ సాయంతో సురక్షితంగా బయటకు తీసింది. శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్లు, అగ్రికల్చర్, నర్సింగ్ విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత అని, ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని డాక్టర్లు సుమలత, గోవిందరావు అన్నారు. చాలా మంది సొంతంగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల దుష్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. జంతువుల నుంచి కొన్ని రోగాలు వస్తున్నాయని, వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సత్యసాయి జిల్లా టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి ఓ విద్యుత్ లైన్మెన్ తో ఫోన్లో బూతులు మాట్లాడిన ఆడియో సంచలనంగా మారింది. కోడూరులో లైన్మెన్ గా పనిచేస్తున్న ఎజాజ్ అనే వ్యక్తి రంగారెడ్డి పొలంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశాడు. దీంతో నా పొలంలో స్తంభాలు ఎలా వేస్తావంటూ ఎజాజ్ కు ఫోన్ చేసి బూతులు తిట్టాడు. ఒక్కొక్క రైతు నుంచి ₹1,00,000 వసూలు చేయాలని మండల ఏఈ తనను ఇబ్బందులకు గురిచేస్తూ ఆపై మెమోలు జారీ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కుంభం వైపు వెళుతున్న ఎరువుల లారీని వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీలో సుమారు 300 బస్తాల ఎరువులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణకు చెందిన నిందితులు మార్కాపురం సమీప గ్రామాలకు వెళ్లి 4 ఎరువుల బస్తాలకు ఒక పురుగుమందుల డబ్బా ఉచితంగా ఇస్తామని ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.